హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఉల్లిపాయ టమాటా కర్రీ చేసుకుంటున్నాము. ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలు కోసాను. ఇందులో అయితే ఉప్పు కొద్దిగా పసుపు వేసాను. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది. టమాటా అయితే ముక్కలు కింద కోసాను. నేనైతే ఇంట్లో చేప అయితే వేస్తున్నాను. ఇవి ఏంటంటే చూడండి, ఈ చేప అయితే ఇప్పుడు వేపిస్తున్నాను. ఇవి పోస్ట్ పరికలండి, చాలా టేస్టీగా ఉంటాయి టమాటా కర్రీలు వేసుకుంటాం. ఇవైతే బాగా వేగిపోయినాయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. ఉల్లిపాయ అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. టమాటా ముక్కలు అయితే వేసాను. ఇవి బాగా కలపాలండి. బాగా మగ్గే వరకు కూడా కాకనేయద్దు. బాగా మగ్గితే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. టమాటా మగ్గింది. ఒక 5 నిమిషాల నుంచి కారం వేసుకుందాం. చూడండి, ఇదైతే మగ్గింది. టమాటాలు అయితే మగ్గించుకొని కొంచెం కారం అయితే వేస్తానండి. ఇందులో పచ్చిమిర్చి వేసాను కదా, అందుకే కారం కొద్దిగా వేస్తాను. వాటర్ లైట్గా వేసుకుంటే సరిపోతాయండి. ఆల్రెడీ బాగా మగ్గిపోయినాయి కదండి, కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతాయి. ఇంకైతే పోస్ట్ పొయ్యిలు అయితే వేసాను. కొంచెం ఎగిరిగా కట్టేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంతో టేస్టీగా ఉంది ఎండుచేప టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం.